శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థంతో కొన్ని వీడియోలు చేయడం జరుగుతోంది. ఇది చాలా మందికి ఇది మార్గదర్శనం కావచ్చు, లేదంటే తెలిసి ఉండొచ్చును, కానీ ఇంకొకసారి దీన్ని రివైజ్ చేసుకున్నట్టు అవుతుంది, మరొకసారి స్మరించుకున్నట్టు అవుతుంది. ఇది మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచార సాంప్రదాయాలని చెప్పచ్చు. దీంతో చాలా మందికి తెలియదు అనమాట. ఏదో మాట్లాడుతూ ఉంటాము, ఏదో చేస్తూ ఉంటాము, కొన్ని సందేహాలు ఏం కానీ తెలియదు అనమాట. దీన్ని ధర్మ సందేహాలుగా దీన్ని చూస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఇవంతా కూడా ఏమీ అర్థం అవదని చెప్పచ్చు. వాళ్ళకు ఎందుకు అలా చేయకూడదు ఏదో చెప్తుంటారు మన పెద్దలు, ఈ పని చేయకూడదు అంటే అవును చేయకూడదు, అది ఎందుకు చేయకూడదు అనేది దానికి మన పెద్దలు దానికి కరెక్ట్ గా దానికి సాంప్రదాయాలు, తర్వాత వైదిక కంప్లీట్ మన మార్గాల నుండి, అక్కడి నుండి మన ఋషి మునుల నుంచి వచ్చిన సాంప్రదాయాలను దాన్ని పరంపరగా వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడో చోటు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని దీన్ని మరొకసారి అందరికీ గుర్తు చేయడానికి ఈ ధర్మ సూచనలు కొన్ని ఆచార వ్యవహారాలను కూడా చెప్పచ్చు. దీన్ని గుర్తు పెట్టుకుంటూ దీన్ని పాటిస్తే చాలా మంచిదని చెప్పచ్చు. అందులో కొన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటూ పోతాం. పూజ్యులు, పెద్దలు అంటే పెద్దవాళ్ళు, గౌరవనీయులు ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యన వెళ్ళకూడదు అనమాట. అది అపశకునం అవుతుంది అనమాట. అది మంచిది కాదు. అది దీంతో కూడా చాలా విషయాల్లో కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఒక జ్యోతిష్యుడు మధ్యన ఒక పృచ్ఛకుడు అంటే జాతకుడు కూర్చుంటే వాళ్ళ మధ్యన వెళ్ళకూడదు అనమాట. వెళ్తే అక్కడ అవరోధాలు జరిగే దీనికి ఇబ్బందులు అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఫ్లో డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ కాన్సన్ట్రేషన్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. అట్లా ఎవరైనా జాతకం చెప్పేవాడు కానీ చెప్పించుకునే వాళ్ళ మధ్యలో కూడా ఎవరు వెళ్ళకూడదని చెప్తూ ఉంటాం. మరొకటి, ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటాం. ఒక నదిలో, పర్టికులర్ నదిలో స్నానం చేస్తుంటే, కృష్ణానో గోదావరిలో ఎక్కడో ఒక చోట మనం స్నానం చేస్తున్నప్పుడు ఇంకొక నదిని స్మరించుకోకూడదని అంటూ ఉంటారు అనమాట. అంటే ఈ నదిలో స్నానం చేసి ఇంకొక దీన్ని తలుచుకోకూడదు, అంటే ఈ ఫలం మనకు ఉండదని చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత అభ్యంగన స్నానం అంటే తలంటు స్నానం. షష్ఠి, అష్టమి, చతుర్దశి తిథుల్లో ఈ తైల అభ్యంగన స్నానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అన్నమాట. తర్వాత ఈ బహిష్టు అయిన తర్వాత వీళ్లకు నార్మల్గా ఉన్న స్త్రీలకు ఉన్న సమస్యలు, 5 రోజులు స్త్రీలు దేవతా కార్యాలు కానీ శుభకార్యాలు కానీ పాల్గొనకూడదు. 5 రోజుల తర్వాతనే వాళ్లకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 5 స్నానాలు అయిన తర్వాతనే అది బాగుంటుందని చెప్పచ్చు అనమాట. అదే రకంగా దీర్ఘకాలిక వ్రతాలు చేసే స్త్రీలకు మధ్యలో వచ్చే అంటు ముట్ల వలన ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అది వ్రతభంగం అవుతుందని అనుకుంటూ ఉంటారు. కాదు, అది 48 రోజులు, 60 రోజులు, కొన్ని 90 రోజులు ఇట్లాంటి వ్రతాలు చేస్తుంటారు అనమాట. ఈ మధ్యలో ఇదేదైనా అయినప్పుడు, ఈ ఇబ్బందులు అయినప్పుడు అది వ్రతభంగం అనుకోకూడదు అనమాట. ఆ తర్వాత 5 నుండి లేదా 7 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కూడా చేయొచ్చు అనమాట. మేము చాలా మందికి చెప్తూ ఉంటాం, మేము ఈ వ్రతం చేయండి, ఈ దుర్గాదీపారాధన చేయండి, ఇట్లా చెప్తూ ఉంటాం అనమాట. ఆ సమయాల్లో ఈ ఇబ్బందులు వస్తుంది. ఏదో ఒక నాగ ప్రతిష్ఠ చేయించడం, 48 రోజులు పూజ చేయాలంటే అంటుంటారు. ఆ తర్వాత మధ్యలో వచ్చిన తర్వాత ఈ 5 నుండి 7 రోజుల గ్యాప్ తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. 48 రోజులు ఏమవుతుంది, ఇంకొక వారం రోజులు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అది వ్రత భంగం కాదని చెప్పచ్చు. ఇంకా ఏదైనా వేరే అనుకోని సంఘటనలు చేస్తే అది వ్రతభంగం అవుతుందని చెప్పచ్చు. ఇంకొక విషయం, మనం ఇళ్ళు కడుతూ ఉంటాము. మన లైఫ్ లో ఇళ్ళు కట్టుకునే ముందు ఆ స్థలాన్ని నాగలితో దున్నించి ఒక ఆవు దూడను 3 రోజులు అక్కడ కట్టివేయాలన్నమాట. అంటే అక్కడ ఆవు దూడను అక్కడ 3 రోజులు అక్కడ ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ స్థలంలో ఉన్న సంబంధించిన వాస్తు దోషాలు, ఇంకేదైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతుంది. అంటే ఒక ఆవులు ముక్కోడి దేవతలు అంటుంటాం కదా, ఇట్లా ఉండడం వల్ల సింపుల్ వే అన్నమాట. దీంతో కొంతమంది ఏనుగులతో తొక్కించడం ఇవంతా చేస్తూ ఉంటారు. భూమిని అంతా కూడా చదును చేయడం ఇవంతా జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ స్తోమత కొద్ది ఇది సింపుల్ వే అని చెప్పచ్చు. ఒక ఆవు దూడను అక్కడ కట్టివేయడం వల్ల ఆ స్థలంలో ఉన్న దోషాలు వెళ్ళిపోతుందని చెప్పచ్చు. తర్వాత ఈ మొక్కలు, చెట్టు నుంచి రాలిన
నలిగిన పూలను శ్రీ మహావిష్ణు పూజలకు ఉపయోగించకూడదు. మహావిష్ణువుకే కాదు, ఏ దేవుడికి కూడా కాళ్ళతో తొక్కినవి నలిగిపోయిన పువ్వులు దాన్ని అక్కడ వాడకూడదు అనమాట. పూజకు పువ్వు లేని సమయంలో వాటి స్థానాలు, సపోజ్ పూజల్లో పువ్వులు లేదనుకున్నాం, ఆ సమయం దొరకలేదనుకుంటే కూడా అక్షంతుల్నే వాడచ్చట. అష్టోత్తర నామాలకు, సహస్రనామాలకు కూడా ఈ అక్షంతులతో కూడా పూజ చేయవచ్చు అని చెప్పేసి మన ధర్మశాస్త్రం చెప్తుందన్నమాట. దేవతలను ఇక్కడ దేవతని దాన్ని ప్రీతికరం చేయడం, మనం ఉపవాసాలు ఏమేమో చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ దాని అన్నిటికంటే కూడా ఈ పితృదేవతల యొక్క కార్యాలు చేయాలి. నేను చాలా విషయాల్లో చెప్తూనే ఉంటానన్నమాట. దేవతా శాపానికంటే ఈ పితృదేవతల శాపం చాలా ఎక్కువ అని తెలియజేస్తూ ఉంటాం అనమాట. అందుకని దేవతల పూజలు, ఉపవాసాలు అన్ని ఉండి చేయడానికంటే కూడా శ్రద్ధగా వాళ్ళకు శ్రాద్ధం చేయడం వల్ల పితృదేవతలకు అన్ని ఐశ్వర్యము అన్ని ఇస్తారనమాట. వాళ్ళు సంతానము ప్రతి ఒక్కటి ఇస్తారు. ఎందుకు సంతానం లేదు అక్కడ ఏదో ఉందంటే ఈ పితృదేవతల యొక్క అసంతృప్తి అని చెప్పచ్చు అనమాట. వాళ్ళ ఆస్తులకు ఎట్లా వారసుదారులో అలాగే ఇది కూడా ఉందన్నమాట. అందుకని దయచేసి పితృకార్యాలు చాలా మంచిది దేవతా కార్యాల కంటే. ఇది చేసిన తర్వాత దేవతా కార్యాలు చేయడం వల్ల చాలా బాగుంటుందని చెప్పచ్చు. అదేవిధంగా ప్రతిరోజు అన్నం తినే ముందు ఓం హ్రీం గౌర్యే నమః అని కానీ ఓం అన్నపూర్ణాదేవి నమః అని 5 సార్లు తలుచుకొని భోజనం చేస్తే అది ఔషధం లాగా పనిచేస్తుందని చెప్తారన్నమాట. ఇలా చేయడం వల్ల ఓం హ్రీం గౌర్యై నమః లేదంటే ఓం అన్నపూర్ణాదేవి నమః అని 5 సార్లు తలుచుకోవాలంట. వాళ్ళ కుటుంబంలో ఆహారానికి ఎటువంటి లోటు ఉండకుండా ఉంటుంది అని చెప్పచ్చు అని దీన్ని చేయడం చాలా మంచిది. ఇప్పుడు చాలా తర్వాత ఇప్పుడు ఇంకొన్ని విషయాలు ఉన్నాయంట. శత్రునాశనము కొరకు ఎంతో మంది శత్రువు అంత ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా హితశత్రువులు ఏదో ఒక రకంగా ఉంటారు అనమాట. ప్రత్యక్ష శత్రువులు అది ఇట్లా ప్రతి ఒక్కరికి ఎవరికో వరకు ఉంటుంది అనమాట. వీళ్ళు శత్రునాశనం కోసం క్షుద్ర పూజలు చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారనమాట. అది అటువంటి వారికి చిన్న చిట్కా అన్నమాట. ఇది వాళ్ళకు మనము చేయకూడదు అన్నమాట. ఇది శత్రువుకు మనం కూడా ప్రయోగాలు చేయకూడదు. మనకు శత్రువు లేకుండా చూసుకోవాలి మన సంకల్పంలో, అంతేగాని శత్రు నిర్మూలన వాటి నాశనమైపోవాలనకూడదు. శత్రు దోషము, శత్రు పీడా నివృత్తి అని మనం చెప్పుకుంటూ ఉండాలి. మనం శత్రు పీడా నివృత్తి అంటే మనం ఏ పూజ చేస్తామో అది పూజలు చెప్పుకుంటే సంకల్పంలో చాలా అనమాట. అదేలాగా అదే కాకుండా శివలింగానికి ప్రతిరోజు ఆవాలు నూనెతో అభిషేకం చేస్తే ఈ శత్రు దోషం నివృత్తి అవుతుందని చెప్పి మన గ్రంథాలు చెప్తున్నాయన్నమాట. తర్వాత మనము చిక్కిన వారికందరికి, దొరికిన వాళ్ళకందరికి కూడా నమస్కారాలు చేస్తూ ఉంటాం అన్నమాట. పాదాబంధాలు చేస్తూ ఉంటామంట. దానికంటే కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎలా ఉందంటే తల్లి పాదానికి ఒకసారి నమస్కారం చేయాలంట. తర్వాత వచ్చి తండ్రి పాదాలకు 2 సార్లు నమస్కారాలు చేయాలి. తర్వాత గురువులకు 3 సార్లు నమస్కారం చేయాలి. భగవంతునికి 4 మార్లు నమస్కారం చేయాలి. అమ్మవారి అంటే శక్తి దేవతలకు 5 సార్లు నమస్కారాలు చేయాలని చెప్పేసి మన గ్రంథాలు ఇవంతా చెప్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనము పూజ అంత అయిన తర్వాత సాష్టాంగ నమస్కారాలు యూజ్ చేయాలి. సాష్టాంగ నమస్కారము మగవారు మాత్రమే చేయాలి. ఆడవారు అయితే పంచమ సంస్కారం చేయట చాలా మంచిది అనమాట. మోకాలిపై నుండి చేయాలని మన ధర్మశాస్త్రాలు చెప్తుందన్నమాట. తర్వాత స్త్రీలు మంగళసూత్రానికి తోడుగా ఈ పిన్స్ పెట్టుకుంటుంటారు అనమాట. అది శాస్త్రానికి విరుద్ధం. అలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య కలహం వస్తుందని చెప్తుంటారు. వాళ్ళ మధ్య సఖ్యత లోపిస్తుందని చెప్తూ ఉంటారు అనమాట. భగవంతుని నైవేద్యానికి బెల్లం ముక్క, పటిక బెల్లం ఉపయోగించాలి. పంచదార, ఈ షుగర్ వాడకూడదు అనమాట. ఒకవేళ పండ్లు నివేదన చేస్తే తొక్కు తీసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు అరటిపొడులు పెడతాము, అరటిపొడి చేసి కొద్దిగా ఓపెన్ చేసి అక్కడ పెట్టాలంటే ఇది మా యాపిల్స్ ఇవంతా పెడుతూ ఉంటామంట. దాన్ని కొద్దిగా ఆ ఉద్రణితోనో లేదా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. అప్పుడు అది నివేదన, దేవుడికి నివేదన అయినట్టు అర్థం అనమాట. అది ఇంకొక రకంగా చెప్పాలంటే ఓపెన్ చేసి పెడితే ఇది ఆల్రెడీ ఒకసారి నైవేద్యం చేసినట్టు మనకు అర్థం అనమాట. ఈ ముందు కాలంలో ప్రత్యక్షంగా చెట్లో ఉన్న పడవల్ని వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. అదేలాగా సూర్యునికి, చంద్రుడికి ఎప్పుడు కూడా వాళ్ళ సూర్య చంద్రుడికి ఎదురుగా ఎప్పుడూను మనము
మూత్ర విసర్జన చేయకూడదు అంటుంటాం. దీంతో మన వాస్తు శాస్త్రంలో కూడా దక్షిణ ముఖానికి కూర్చుంది టాయిలెట్స్ పొమ్మని చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత అది కూడా ఇంకొకటి సూర్యునికి ఎదురుగా చంద్రుడికి ఎదురుగా పళ్ళు తోముతుంటారు అనమాట. అది కూడా చేయకూడదని చెప్పేసి మన ధర్మశాస్త్రాలు చెప్తూ ఉంటుందన్నమాట. అదే కాకుండా ఓం శ్రీషా నమో నమః అనే మంత్రాన్ని కార్యసిద్ధి మంత్రం అంటారనమాట. ఓం శ్రీషా నమో నమః అని చెప్పుకుంటారనమాట. సంకల్పంలో ఈ సంకల్పం చేసుకుంటూ వాళ్ళ ఏ కార్యం అయితే ఆ కార్యం తలుచుకుని ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు చేయడం వల్ల ఈ కార్యసిద్ధి అవుతుంది. వాళ్ళు చేయబోయే పని అది సక్సెస్ అవుతుందని చెప్తుందన్నమాట. మనం ఈ రోజు ఇలాగా ఒక 16 ధర్మ నియమాలు, ఈ ఆచార వ్యవహారాలు మనము తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. అందుకని దీన్ని కూడా మీరందరూ మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయొచ్చు. షేర్ చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా తెలుసుకుంటారు అనే తపనతో మీ అందరికీ మరోసారి సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.